హాయ్ అండి అందరికి. మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ అన్నమాట. మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్. ఈ ఇందులో 11th షిఫ్ట్ 11th జరిగినటువంటి షిఫ్ట్ 2 అండ్ ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూస్తే, ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలువగా అందులో 30 మంది రాలేదంట. అయితే మిగిలిన అందరూ కూడా మధ్యాహ్నం భోజనం చేశారు. అంటే ఎంతమంది చేసినట్లు? 270 మంది మధ్యాహ్న భోజనం చేసినట్లు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపాయలు అయిందంట. అంటే 270 మందికి భోజనం ఖర్చు ఎంత అయినట్లు? 270 రూపాయల చొప్పున అయిందనమాట. అయితే అతని వద్ద 40,000 మాత్రమే 40,000 రూపాయలు రొక్కం ఉన్నాయి. అంటే అతని దగ్గర 40,000 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. అయితే అతను పొదుపు ఖాతా నుండి ఎంత తేవలసి ఉంది? అంటే మొత్తం ఎంత ఖర్చు అయింది, మరి ఆ ఖర్చుకి తగ్గినట్లు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. అయితే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? 270 ఇంటూ 270 అంటే టోటల్లీ 72,900 అనమాట. 72,900. కానీ ఆయన దగ్గర ఎంత ఉంది? టోటల్ గా 40,000 మాత్రమే ఉంది. అంటే అప్పుడు రిమైనింగ్ ఎంత లేదు? 32,900 లేదు. కాబట్టి ఆయన 32,900 రూపాయల్ని పొదుపు ఖాతా నుండి తేవలసి వస్తుంది. నెక్స్ట్ వన్ 50 53,127 యొక్క అంకమూలం 45639 యొక్క అంకమూలం సమానమైన అయితే దీని యొక్క మొత్తం అంకమూలం ఎంత అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూడండి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే దీని రెండింటి యొక్క మొత్తం అంక విలువ అనేటటువంటిది కావాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి అంటే దీని అంకమూలం విలువ సమానమే, కానీ మొత్తం అంకమూలం విలువ ఎంత అని అడిగారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ దాని అంకమూలం విలువ కడదాం. 5 + 3 + 1 + 2 + 7 అంటే టోటల్ గా ఎంత వస్తుంది? 8 9 10 11 12 13 14 15 16 17 18 అనేటటువంటిది వచ్చింది. లేదా ఇటు నుంచి వెళ్ళండి. ఇది మొత్తం టోటల్ 10, ఇది 8, సో 18 వచ్చింది కదా. ఆ 18 కి 1 + 8 అనేటటువంటిది కూడా కట్టాలి. అప్పుడు టోటల్ గా సింగిల్ డిజిట్ కి తేవాలన్నమాట దాన్ని. అదే అంకమూలం అవుతుంది. అంటే ఫస్ట్ దాని అంకమూలం రెండవ దాని అంకమూలం సమానం అని చెప్పారు కదా. ఫస్ట్ దానిది 9 వచ్చినప్పుడు సెకండ్ది కూడా 9 అవుతుంది. అయితే టోటల్ గా రెండింటి యొక్క అంకమూలం ఎంత అవుతుంది? మరి రెండింటి యొక్క అంకమూలం కదా అడిగారు. 9 + 9 అప్పుడు టోటల్ గా ఎంత అవుతుంది? 9 + 9 = 9 + 9 = 18 అన్నమాట. కానీ 18 ఆన్సర్ అవుతుందా? 18 ఆన్సర్ అవుతుంది. మళ్ళీ 1 + 8 అనేటటువంటి చేయాలి. అప్పుడు సింగిల్ డిజిట్ అనేది వచ్చింది కదా. సో సింగిల్ డిజిట్ అనేటటువంటి ఆన్సర్ 9 అనేటటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం? ఎన్ని 10,000 అనేటటువంటిది 100 మిలియన్లకు సమానం. మరి 100 మిలియన్లు అంటే అర్థం ఏంటంటే ప్రతి 3 సున్నాల తర్వాత 3 స్థానాల తర్వాత పాయింట్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి 100 మిలియన్లు అంటే ఇది. సో ఈ 100 మిలియన్లకు ఎన్ని 10,000 అనేటటువంటి 100 మిలియన్లకు సమానం అంటే 10,000తో డివిజన్ చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 4 కట్ అయిపోద్ది. అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 10,000 100,000 అనేటటువంటిది వచ్చిందా? 10,000 వచ్చిందా? 10,000 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. టోటల్ గా 10,000 వచ్చింది. సో 10,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10,000 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరు చేయగా వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయంట. ఇప్పుడు చూడండి, 4 అంకెల సంఖ్య ఉంది, కానీ అందులో మొదటి 2 అంకెలు తర్వాత 2 అంకెలు ఇవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయంట. సో టోటల్ గా 4 అంకెల సంఖ్య పరిపూర్ణ వర్గం అవుతుందంట. మరి ఏ ఇతర 2 అంకెలు తీసుకున్నా అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయంట. సో అప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ మనం చూస్తే ఇది ఫస్ట్ 2
ఇది టోటల్ గా ఇది 41 యొక్క వర్గమూలం అండి. 41 యొక్క వర్గం అవుతుంది. వర్గమూలం 41 యొక్క వర్గానికి సమానం. అంటే దాని యొక్క వర్గమూలం మాత్రం 41 అవుతుంది. అయితే ఇక్కడ మనకి 16 అనేటటువంటిది 4 యొక్క వర్గము. మరి 81 అనేటటువంటిది 9 యొక్క వర్గం. సో ఏ ఫస్ట్ రెండింకిలు చివరి రెండింకిలు తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలయ్యాయి. మరి టోటల్ గా కూడా పరిపూర్ణ వర్గమైంది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఫస్ట్ ది రైట్ కాబట్టి మనం సెకండ్ థర్డ్ అనేటటువంటిది మనం చూడనవసరం లేదనమాట. నెక్స్ట్ వన్, సంఖ్యారేఖపై 5/8 అనేటటువంటి భిన్నం ఈ క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉన్నట్లు గుర్తించవచ్చు అన్నారు. ఇక్కడ మనకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ 5/8 అనేది ఇచ్చారు. కానీ ఆన్సర్స్ లో మనకి ఎట్లా వచ్చింది 32 ఇట్లా వచ్చాయి కదా. సో ఈ 32 కిందన భాగం 32 అవ్వాలంటే ఏం చేయాలి? సో అప్ అండ్ డౌన్స్ కూడా మనం 4 తో మల్టిపుల్ అండ్ డివిజన్ చేసుకుంటే సో 20/32 అనేటటువంటిది వచ్చింది. బట్ 20/32 అనేటటువంటిది ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుంది? 20/32 అనేది ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుంది అంటే ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1/7 భాగం ఒక బాలుడు ఒక పుస్తకంలో ఫస్ట్ రోజున 2/5 భాగం, రెండవ రోజున 1/7 భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసిన భాగం ఎంత? ఒక పుస్తకాన్ని పూర్తి చేయడం అంటే మొత్తం ఒక భాగం కింద అర్థం. ఒక పుస్తకాన్ని పూర్తి చేయడం అంటే ఒక భాగం అని అర్థం. మరి చూడండి ఇక్కడ 2/5 భాగం, 2/5 భాగం తను టోటల్ గా ఎంత చదివాడు? 2/5, 1/7 భాగం చదివాడు. దీన్ని మనం కసాగ్గా తీసుకున్నట్లయితే దీన్ని మనం టోటల్ చేస్తున్నట్లయితే అప్పుడు ఎంత వస్తుందంటే 14 + 5 టోటల్లీ 19/35 అనేది వస్తుంది. 19/35 అంటే టోటల్ గా 19/35 అనేటటువంటిది ఆయన అబ్బాయి చదవడం జరిగింది. కానీ ఇంకా పెండింగ్ ఉంది కదా, పూర్తి చేయడానికి ఇంకా ఎంత పెండింగ్? పూర్తి చేయాలి అంటే ఆ పైన కిందన మొత్తం కలిపి ఒకే సంఖ్య రావాలి. అంటే 1 కి సమానం అవ్వాలి. 1 కి సమానం అవ్వాలి కాబట్టి 1 లో నుంచి 19/35 అనేటటువంటి దాన్ని తీసివేయాలి. అప్పుడు రిమైనింగ్ పార్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఎంత వస్తుందంటే 16/35 అనేటటువంటిది వస్తుంది అనమాట. 16/35 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో 25 మంది పిల్లలలో 15 మంది బాలికలు అయితే ఆ తరగతిలో బాలుర శాతం ఎంత? ఇక్కడ బాలుర ఎంత అని అడగలేదు, బాలుర శాతం అంతా అని అడిగారు. అంటే మనకి ఏమవుతుంది ఆన్సర్ అంటే అసలు అబ్బాయిలు టోటల్ గా 25 మందిలో 15 మంది అమ్మాయిలు అయితే మరి అబ్బాయిలు ఎంత మంది అవుతారు? అబ్బాయిలు వచ్చేసరికి 10 మంది అవుతారు. అబ్బాయిలు 10 మంది అని తెలుసు కదా. మరి బాలుర శాతం ఎంత అవుతుందంటే అబ్బాయిలు ఎంత అనేది మరి బై బాలుర సంఖ్య బై మొత్తం సంఖ్య ఇంటూ 100. బాలుర సంఖ్య బై మొత్తం సంఖ్య ఇంటూ 100 అదే బాలుర శాతం అవుతుంది. అసలు బాలురు ఎంత మంది అనేది తెలుసుకుంటే ఆ బాలురు బై మొత్తం ఇంటూ 100 అవుతుంది. సో 25 4 జా కదా 100. సో 4 × 10 = 40 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక స్కూటర్ ను 60,000 రూపాయలకి కొన్నాడంట. మరి సంవత్సరానికి తరుగుదల రేట్ అనేది 15% అనేది ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? చూడండి ఇక్కడ 1 సంవత్సరం తరుగుదల శాతం అనేది ఇచ్చారు. మనకు అడిగేది కూడా 1 సంవత్సరం తర్వాత విలువ ఇచ్చారు. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత విలువ ఇచ్చారా, 1 సంవత్సరం తర్వాత విలువ అడిగారా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది 1 సంవత్సరం తరుగుదలే, ఇక్కడ అడిగింది కూడా 1 సంవత్సరం తర్వాత దాని విలువే. అంటే ఇక్కడ 60,000లో 15% తరుగుదల అన్నాడు కాబట్టి 15/100 వేయండి. అప్పుడు ఎంత అవుతుందంటే 9,000 అనేటటువంటిది 1 సంవత్సరంలో తరుగుదల వచ్చింది. 9,000 తరుగుదల వచ్చింది అంటే మొత్తంలో నుంచి 9,000 తీయండి. 60,000లో నుంచి 9,000 తీస్తే మనకి ఎంత వస్తుందంటే 51,000. 51,000 అనేటటువంటిది తరుగుదల విలువ. 51,000 అనేది తరుగుదల విలువ. నెక్స్ట్ వన్, 10 మంది మనుష్యులు ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలరు. కానీ నలుగురు ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళారంట. మిగిలిన వారు ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేయగలరు? ఇక్కడ చూడండి, ఫస్ట్ 10 మంది 15 రోజులలో చేయగలరు.
అయితే కానీ నలుగురు ఏం చేశారు, ఆ పనిని ప్రారంభం స్టార్టింగ్ లోనే వదిలేసి వెళ్ళిపోయారు. అంటే 10 మందిలో నలుగురు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆరుగురు. ఆరుగురు ఎన్ని రోజుల్లో చేయగలరు? మనకు అదే అడిగారు. సో ఎన్ని రోజుల్లో చేయగలరు అనే దాన్ని అటువైపుగా ఉంచేసి, ఎన్ని రోజుల్లో ఈ 6 అనేటటువంటి దాన్ని 6ని ఏం చేస్తామంటే ఇటువైపుగా తెస్తాం. 6 ఇక్కడ కట్ చేసేసి ఇటువైపుగా తెస్తాం. అప్పుడు ఏమవుతుంది? బై 6గా మారుతుంది. ఇక్కడ ఇంటూ 6 అనేది బై 6గా మారుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే, మనం కట్ చేస్తే 3 2s ఆర్ 6, 2 5s 5s ఆర్ 15. అలాగే 2 1s 2 2s 2 5s. అప్పుడు మనకి పైన ఏముంటుంది? 5 into 5 25 ఉంది. సో ఇక్కడ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనే కదా దీని అర్థం. ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటే 25 days లో పూర్తి చేయగలరని అర్థం. నెక్స్ట్ వన్, ఒక బుట్టలో ఉన్నటువంటి యాపిల్, నారింజ, మామిడి పండ్ల నిష్పత్తి. యాపిల్, నారింజ, మామిడి పండ్ల నిష్పత్తి అనేది కిందనిచ్చారు. అయితే ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం అంట. ఈ నిష్పత్తి యాపిల్ అనేది 5, నారింజ అనేది 3, మామిడి అనేది 2కి సమానం నిష్పత్తి ప్రకారం. కానీ ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం అంటే ఇక్కడ ఇష్టూరులో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 5x, 3x, 2x అనేటటువంటిది అవుతుంది అనమాట. అట్లా మనకి ఇదవుతుంది. కానీ అంటే దానికి సమానం అన్నట్లు. కానీ మనకి యాపిల్ పండ్ల శాతం అడిగారు కదా! యాపిల్ పండ్ల శాతం కదా అడిగారు. అంటే 5. 5 గురించి అడిగారు. ఎప్పుడైనా దేనిదైనా మనకి శాతం అడిగారంటే ఆ సంఖ్య బై మొత్తము ఇంటూ 100 వేసుకుంటాం. ఆ సంఖ్య ఎంత? 5 బై మొత్తం ఎంత అవుతుంది? ఈ మొత్తం ఎంత అయింది? మొత్తం 10. 5/10 ఇంటూ 100 అనేటటువంటిది వేసుకుంటాం. 5 బై చూడండి 5/10 ఇంటూ 100. 5/10 ఇంటూ 100 అంటే ఇక్కడ ఒక సున్నాకి ఇక్కడ ఒక సున్నాకి కట్ అవుతుంది. అప్పుడు 5 ఇంటూ 10 ఏమవుతుంది? 50 ఇస్ ద రైట్ ఆన్సర్. 50% అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడిపేటటువంటి కాలమునకు సంబంధించిన సెక్టారు కోణంపై చిత్రంలో 120 డిగ్రీలు అయిందంట. చూడండి, ఒక రోజు నిద్రలో గడిపిన కాలమునకు సంబంధించిన సెక్టార్ అనేది పై చిత్రంలో అంటే వృత్తరేఖ చిత్రంలో 120 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి నిద్రలో గడిపేటటువంటి కాలం ఎంత? నిద్రలో గడిపేటటువంటి కాలం ఎంత? అంటే ఇక్కడ మనకి చూడండి వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఏమవుతుందంటే 120 బై మొత్తం ఎంత? 360 ఇంటూ 24. సో 121 జా, 123 జా, 31 జా, 8 జా. సో 8 అనేటటువంటి ఇక్కడ మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక వ్యక్తి ఒక వారంలో సగటున 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తున్నాడట. ఒక వారం అంతా కలిపితే సగటు చేస్తే 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తున్నాడు. మరియు 6 రోజుల పాటు నిద్రించే వాటిని సగటు చేస్తే 7 గంటల 30 నిమిషాలు వచ్చింది. అయితే మిగిలిన రోజు నిద్రించిన సమయం ఎంత? చూడండి, మొత్తము 7 రోజులు కదా. 1 2 3 4 5 6 7. కానీ ఈ 6 రోజుల సగటు ఒకలా వచ్చింది. 7 రోజుల సగటు ఒకలా వచ్చింది. 7 రోజులదైతే 7:45, 6 రోజులదైతే 7:30. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. ఎలాగా? 7 రోజులది ఫస్ట్‌ది మనం 7:45 చొప్పున 7 రోజులది కట్టామనుకోండి. 7:45 చొప్పున. అప్పుడు ఎలా కడతామంటే ఫస్ట్ గంటలు 7 7 49 కదా. 49 గంటలు. ఇది నిమిషాలు కదా. ఈ నిమిషాలది 7తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 45 నిమిషాలు ఇంటూ 7 315 నిమిషాలు. 315 నిమిషాలు. మీ 315 నిమిషాలు అనేది 49 గంటలకి 315 నిమిషాలు అనేది 5 గంటల 15 నిమిషాలకు సమానం. ఈ 5 గంటల 15 నిమిషాలు అనేది దీనికి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 54 గంటల 15 నిమిషాలు వచ్చిందన్నమాట. 54 గంటల 15 నిమిషాలు. మరి ఇప్పుడు 6 రోజుల యొక్క సగటుకు సంబంధించినటువంటిది చూస్తే మరి అప్పుడు ఏమవుతుంది? 7 రోజుల సగటుకు సంబంధించినది మొత్తం విలువలో నుంచి మరి 6 రోజుల యొక్క మొత్తం విలువను తీసివేస్తే వచ్చేదే చివరి రోజు అన్నమాట.
సో 6 రోజులకు సంబంధించింది తీయాలంటే 6 ఇంటూ 7:30 7:30 గంటల చేత మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 7 ఆరుల 42, అలాగే 6 30 నిమిషాలు. 6 30 నిమిషాలు అంటే 180 నిమిషాలు. 180 నిమిషాలు అంటే 3 గంటలు. సో 42 ప్లస్ 3 అంటే ఇదెంత వచ్చింది? 45 గంటలు వచ్చిందనమాట. 45 గంటలు. మనకి టోటల్ గా ఫస్ట్ వచ్చింది 54 గంటల 15 నిమిషాల్లో నుంచి 45 గంటలు అనేది తీసామనుకోండి. 54 గంటల 15 నిమిషాల నుంచి 45 గంటలు అనేది తీసిస్తే 9 గంటల 15 నిమిషాలు అనేటటువంటి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక బండిని నడిపేటటువంటి వ్యక్తి సమవేగంతో ప్రయాణిస్తూ 5 నిమిషాలలో 1 కిలోమీటర్లో 2/3 వంతు దూరం ప్రయాణించగలుగుతున్నాడంట. అతడు టీ నిమిషాల్లో డి దూరం ప్రయాణిస్తే అతడు ప్రయాణించిన దూరాన్ని తెలియజేసే సమీకరణం ఏంటి? చూడండి, సమవేగంతోనే ప్రయాణిస్తున్నాడు. 5 నిమిషాల్లో దూరం. ఇక్కడ చూడండి, మనకి కావాల్సింది ఏంటి? వంతు దూరాన్ని ప్రయాణిస్తున్నాడు. అయితే మనకి ఏంటి? సమీకరణం ద్వారా కనుక్కోమన్నారు. సమీకరణం ద్వారా కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ వేగం కావాలి. ఫస్ట్ ఆయన ప్రయాణించినటువంటి వేగం కావాలంటే దూరము బై కాలం వేస్తాం. 2/3 అనేది దూరం. కాలం ఎంత మనకి? 5 నిమిషాలు ఇచ్చారు. సో 2/3 ఇంటూ 1/5 ఎట్లా మారుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? 2/15 అనేటటువంటిది వేగం. 2/15 అనేది వేగం వచ్చిందండి. మరి ఇప్పుడు మన సాధారణ సమీకరణం ఏంటి? మనకి సాధారణ సమీకరణం ఏంటంటే దూరము ఈక్వల్స్ టు వేగము ఇంటూ కాలం. దూరము ఈక్వల్స్ టు వేగము ఇంటూ కాలం కదా. మనకి దూరము ఇక్కడ దూరాన్ని తెలియజేసేటటువంటి సమీకరణం అన్నారు. అయితే మనకి ఇక్కడ వేగం ఎంత వచ్చింది? 2/15 వచ్చింది. యాక్చువల్ గా కాలం ఎంత మనకి? 5 నిమిషాలు ఇంటూ 5 నిమిషాలు కాదు, మనకి సమీకరణం ప్రకారం టీనే ఉంటుంది. ఇక్కడ డి అనేటటువంటిది వస్తుంది. సో డి ఈక్వల్స్ టు 2/5 ఇంటూ టీ. డి ఈక్వల్స్ టు 2/5 ఇంటూ టీ అనేది ఈ 15 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది కనుక ఇటు వస్తే మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమొచ్చిందంటే డి ఈక్వల్స్ టు 2/5 ఇంటూ టీ వచ్చింది కదా. ఈ 15 తీసేసి మనం ఇక్కడికి తెచ్చుకున్నాం అనుకోండి. 15 డి ఈక్వల్స్ టు 2 ఇంటూ టీ అవుతుంది. 15 డి ఈక్వల్స్ టు 2t అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, n ఈక్వల్స్ టు -2 వద్ద ఈ సమీకరణం విలువ 8m అని రాయగలిగితే m విలువ ఎంత? ఫస్ట్ -2 అనేటటువంటి దాన్ని అక్కడ ప్రతిక్షేపిద్దాం. -2 హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -2 అనేటటువంటి ఎంతకి సమానం? 8/m కి సమానం. 8/m కి సమానం. ఇప్పుడు మనకి ఈ మైనస్ క్యూబ్ లో ఉండేటటువంటిది ఎప్పుడు కూడా మైనస్ వాల్యూనే ఇస్తుందండి. -8. కానీ ఫస్ట్ మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఇచ్చారు, మర్చిపోయాను. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ మనకు ఒక మైనస్ ఉంది. -n³ అన్నారు కదా. సో మైనస్ పెట్టి ఇది n, -2 అనేది n వాల్యూ. సో ఇక్కడ మైనస్ ఫస్ట్ ఉంటే ఇక్కడ -8 అవుతుంది. మైనస్ ఫస్ట్ ఉండి -8 ప్లస్ ఇక్కడ -2² అనేది ప్లస్ కిందే వస్తుంది. సో 5 ఇంటూ 2 ఏమవుతుంది? -2² అనేది ప్లస్ కింద వస్తుంది కదా. సో 5 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ -10 -2 ఈక్వల్స్ టు 8/m. అయితే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +8. ఇక్కడ 5 4s are 20 +20 ఇక్కడ -10 కదా. ఈ మైనస్ ప్లస్ ఏమవుతుంది? -10. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, -2 8/m. అయితే ఇక్కడ మనకి టోటల్ గా ఎంత వచ్చింది? ఇక్కడ టోటల్ గా ఇది 28. 28 -12 ఈక్వల్స్ టు 8/m. 28 - 2 అంటే దేనికి సమానం అవుతుంది? 28 - 2 16 కి సమానం. 16 అంటే 8/m. 16 అంటే మనకి ఈ 8/m ని ఎలా రాయొచ్చు అంటే 8/m ని 2 క్యూబ్ గా రాయవచ్చు. 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ m అంటే 3m కిందనే వస్తుంది. ఇది m పక్కన కూడా వేసుకోవచ్చు, అంటే మల్టిప్లికేషన్ కిందకే వస్తుంది కాబట్టి. ఈ 16 ని 2 to the power of 3 అని రాయొచ్చు కదా. సో 2 to the power of 3m.
అప్పుడు భూములు ఇరువైపులా సమానం కాబట్టి సారీ 2 క్యూబ్ కాదు 2 to the power 4 గా రాయొచ్చు 16ని. మరి ఇక్కడ 2 to the power 3m. అయితే 3m ఈక్వల్స్ టు 4. అయితే m ఈక్వల్స్ టు 4/3 అనేటటువంటిది ఆన్సర్. 4/3 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ కి సూత్రం ఏంటంటే 4ab మైనస్, దీనికి సూత్రం ఏంటంటే 4ab. మరి ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. దీనిలో ఈ సూత్రంలో పరిక్షేపించవచ్చు. ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీని యొక్క సూత్రం ఏంటి అంటే, దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుందంటే 4ab అనేటటువంటి ఆన్సర్. ఇక్కడ మనం 4a అంటే ఎంత 7.8, బి అంటే ఎంత 2.5. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే 4 ఇంటూ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 19.5 వస్తుంది. టోటల్లీ 78 అనేటటువంటిది రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ పి ఉందండి, మర్చిపోయాము. ఇక్కడ పి ఉంది, ఇక్కడ క్యూ ఉంది. సో పీక్యూ అనేటటువంటివి కూడా పక్కన వస్తాయి అన్నమాట. పీక్యూ 78 పీక్యూ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2x³ x² మైనస్ 2x మైనస్ 1 ను x+1 చే భాగించగా వచ్చే శేషం ఎంత? x+1 చే భాగించగా వచ్చే శేషం ఎంత అని చెప్పేసి మనకి ఇట్లా అడిగేటప్పుడు ఈ సమ్మని ఎట్లా చేస్తామంటే x+1 చే భాగించగా వచ్చే శేషం ఎంత అని అడిగేటప్పుడు x వాల్యూ -1 గా వేయాలండి. x వాల్యూ -1 వేసుకుంటూ చేస్తే వస్తుంది అనమాట ఆన్సర్. x వాల్యూ -1 వేయండి. -1³ ప్లస్ -1² -2 ఇంటూ -1 -1. ఇక్కడ -1³ అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ +1 అంటే స్క్వేర్ వచ్చేటప్పుడు ప్లస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ +2 -1. ఇక్కడ -1కి +1కి కట్ అవుతుంది. ఇది -2, ఇది +2 అంటే -1కి -2కి +2కి కట్ అవుతుంది. సో టోటల్లీ మనకి ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. 0 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతూ ఉంది. ఆ పరుగు పందెంలో ఏబిసిడి అనేటటువంటి వాళ్ళు పాల్గొన్నారట. డి చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. బి డి కంటే 5 మీటర్, చూడండి ఇది నేను చదువుతూ చేస్తుంటాను. ఇక్కడ ఏబిసిడిలు పాల్గొన్నారు. ఏ బి సి డిలు పాల్గొన్నారు. ఇది చివరి లైన్. మరి ఫస్ట్ డి అనేటటువంటిది చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. ఈ డి అనేటటువంటిది ఈ చివరి గీతకి 7 మీటర్ల దూరంలో ఉంది. 7 మీటర్ల దూరంలో ఉంది. మరి బి అనేటటువంటిది డి కంటే 5 మీటర్ల వెనక ఉన్నారు. ఈ డి ఇక్కడ ఉంది, కానీ డి కంటే ఇంకొక 5 మీటర్ల వెనక్కి బి ఉందంట. అంటే ఈ బికి డి చేరుకోవడానికి 5 మీటర్ల దూరంలో ఉంది. కానీ డి కూడా 7, ఇది ఒక 7 ఉంది కదా ఆల్రెడీ. ఈ డి చేరుకునే దానికంటే ఇంకొక 5 మీటర్లు వెనక్కి ఉన్నప్పటికీ కూడా ఇదొక 7. అంటే టోటల్లీ బి చేరుకోవడానికి ఎంత సమయం అవుతుంది? 5 + 7. నెక్స్ట్ వన్, సి అనేటటువంటిది డికు 10 మీటర్ల వెనక ఉంది. ఈ సి అనేటటువంటిది డి చేరుకునే దానికంటే ఇంకొక 10 మీటర్ల వెనక్కి ఉంది. ఇది 10, ఇది ఇటొక 7 ఉంది ఆల్రెడీ. ఇది ఆల్రెడీ 7 ఉంది డి చేరుకోవడానికి. కానీ డి కంటే ఇది ఒక 10 మీటర్ల వెనక్కి ఉందన్నమాట. అంటే ఇది టోటల్లీ ఎంత అవుతుంది? 17. అయితే ఏ బి కంటే 8 మీటర్ల వెనుక ఉన్నాడంట. ఏమైందంటే ఈ బి కంటే ఇంకొక 8 మీటర్ల వెనక్కి ఉన్నాడు. ఇదొక 8. ఏ ఎక్కడ ఉన్నాడంటే బి కంటే 8 మీటర్ల వెనక్కి ఉన్నారు. ఇదొక 8 ప్లస్ ఇదొక 5 ప్లస్ ఇదొక 7, అంతే కదా. టోటల్లీ ఇది ఎంత అవుతుంది? 8 కాదు 9 మీటర్లు కదా ఇచ్చాడు. 9 మీటర్ల వెనక్కి ఉంది. 9 మీటర్లు అని ఇచ్చాడు. 9 మీటర్ల వెనక్కి ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఎంత వెనక్కి ఉన్నట్లు? ఏ చివరి గీతను చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ఉంది?
9, 5, 7 అంటే టోటల్ గా 21 మీటర్స్ వెనక్కి ఉన్నట్లు అనమాట. నెక్స్ట్ వన్, 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి భూమిలో ఒక మీటర్ భుజము గల 5 చదరపు ఫ్లవర్ బ్లేడ్లు అంటే పూల తోటలు తవ్వబడ్డాయంట. అంటే టోటల్ గా ఇంత భాగం ఉందనుకోండి. 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక భాగంలో, చతురస్రాకార భాగంలో ఎన్ని ఫ్లవర్ బ్లేడ్లు అంటే పువ్వుల మొక్కల కోసం ఇదొకటి చదరపు ఫ్లవర్ బ్లేడ్లు అంటే ఇట్లా యూనిట్ల లాగా ఇట్లా ఒక 5 ఫ్లవర్ బ్లేడ్లు అనేటటువంటివి తవ్వబడ్డాయంట. అయితే మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత? మనకు అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం వైశాల్యం కట్టేయాలి. మొత్తం వైశాల్యం నుంచి 5 భాగాన్ని తీసేస్తే మిగిలిన భూమి వైశాల్యం వచ్చేస్తుంది. ఈ ఒక్కొక్క భాగం ఎంత? 1 మీటర్ భుజం గల 5 చదరపు బ్లేడ్లు అన్నారు. అంటే 1 మీటర్ భుజం గల 5 చదరపు బ్లేడ్లు అంటే 1 మీటర్ భుజం గల చతురస్రం చుట్టూ వైశాల్యానికి సూత్రం ఏంటి? 1 into 1 అంటే 1 స్క్వేర్ కదా. 1 into 1 అంటే 1 అవుతుంది. ఇవి 1 చదరపు మీటర్లు, అన్ని 1 చదరపు మీటర్లవే ఉన్నాయన్నమాట. 1 చదరపు మీటర్లు ఉంటే మొత్తం వైశాల్యం ఎంత అవుతుంది? దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. అంటే మొత్తం దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు కదా. సో 20. ఈ 20లో నుంచి ఎన్ని తీసేయాలి? ఈ 5 మీటర్లు, 5 భాగాలు ఉన్నాయి కదా, 5 చదరపు మీటర్లను తీసేస్తే మనకి టోటల్ గా 15 చదరపు మీటర్లు అనేటటువంటిది వస్తుంది అన్నమాట. 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజంగా గల దీర్ఘ చతురస్రాకారంగా ఉంచారంట. అయితే అదే వైరును 12 సెంటీమీటర్ల పొడవుగా గల దీర్ఘ చతురస్రాకారంగా ఉంచినప్పుడు దాన్ని వెడల్పు ఎంత? అంటే ఇక్కడ చూడండి, ఒక వైర్ ఉంది, ఇలా 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా ఉంచారు. అంటే అక్కడ అర్థం ఏంటి? చుట్టూ కొలత అని అర్థం. చుట్టూ కొలత 10 సెంటీమీటర్లు కొలతగా గల చతురస్రాకారంగా ఉంచారు అంటే దాని యొక్క చుట్టూ కొలత ఎంత అవుతుంది అంటే 4a కదా. సో 40, 4 into 10, 4a అంటే అర్థం ఏంటంటే 4 into భుజం అంటే అర్థం ఏంటంటే 40 చదరపు సెంటీమీటర్లు అనేటటువంటిది ఫస్ట్ ఆ తీగ పొడవు అనమాట. ఆ పొడవు గల తీగని ఇలా చుట్టూ వచ్చేటట్లుగా ఈ చతురస్రాకారంగా ఉంచారు. అయితే ఇదే చుట్టుకొలతతో దీర్ఘ చతురస్రాకార అదే వైరుతో ఏం చేశారంటే దీర్ఘ చతురస్రాకారంగా ఉంచారు. ఇదే చుట్టుకొలత కలిగినటువంటి వైరుతో దీర్ఘ చతురస్రాకారంగా ఉంచారు. అంటే ఇది కూడా దీని చుట్టుకొలత ఎంత? 40 చదరపు సెంటీమీటర్లు. మరి దీర్ఘ చతురస్రాకారంగా ఉంచారు. అప్పుడు పొడవు ఇచ్చారు కదా మనకి. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత? 2 into పొడవు ప్లస్ వెడల్పు. ఇక్కడ పొడవు ఇచ్చారు కదా 12, వెడల్పు ఇచ్చారా? ఇవ్వలేదు. మనకు కావాల్సింది వెడల్పే. అప్పుడు ఏం చేస్తాం? ఈ 2 డివిజన్ చేస్తుంది, అక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటు తెచ్చాం అనుకోండి, డివిజన్ చేస్తుంది. ఇటువైపుకి తెస్తే డివిజన్ చేస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 20 అవుతుంది. 20 ఈక్వల్స్ టు 12 ప్లస్ బి. అప్పుడు ఈ బి అనేటటువంటి దాన్ని అటు ఉంచేసి ఈ +12ని మనం ఏం చేస్తామంటే ఈ +12 ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇటువైపుగా తెస్తాం. అప్పుడు ఏమవుతుంది? -12 అవుతుంది. అంటే అప్పుడు మనకి 8 ఈక్వల్స్ టు బి. అంటే బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? వెడల్పు ఎంత వచ్చిందంటే 8 అనేటటువంటిది వచ్చింది. ఫస్ట్ చతురస్రం చుట్టుకొలత కడితే మనకి ఆ వైర్ పొడవు అనేది తెలుస్తుంది. వైర్ పొడవు అన్నాడంటే చతురస్రం చుట్టుకొలత. అంతే చుట్టుకొలత గల దాన్ని దీర్ఘ చతురస్ర చుట్టుకొలతతో సమానం చేస్తే మనకి బి వాల్యూ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఒక స్తూపం యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యం అనేది 264 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత? ఇక్కడ స్తూపము ఎత్తు ఇచ్చాడండి, హైట్ ఇచ్చాడు. మరి వక్రతల వైశాల్యానికి సూత్రం ఏంటి? వక్రతల వైశాల్యానికి సూత్రం 2πRh. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆర్ వాల్యూ వస్తుంది. ఈ 2πRh లో ఈ వేసాం అనుకో, 2πRh వాల్యూ మనకి ఇచ్చారు కదా 264 అని. ఇందులో మనకి హెచ్ వాల్యూ వేసామంటే ఆర్ వాల్యూ ఎంత అనేది వస్తుంది. ఆర్ వాల్యూని బట్టి ఏం చేయాలి? ఘనపరిమాణం కట్టాలి. ఇప్పుడు మనం చేద్దాం. 2 into 22/7, పై అంటే 22/7, ఆర్ తెలియదు, హెచ్ అంటే 14, అది మనకి 264కి సమానం. మరి 7 1s 7 2s, అప్పుడు టోటల్ గా 2 into 2 22, 44 into 2 88R. 88R ఈక్వల్స్ టు 264. అప్పుడు మనకి ఆర్ కావాలంటే ఏం చేస్తాం? 264/88 అనేటటువంటిది చేస్తాం. 264/88 అంటే ఎంత వస్తుందంటే 3 వస్తుంది.
అంటే మనకి ఆర్ వాల్యూ వచ్చింది కదా. అంటే ఆర్ వాల్యూ అనేటటువంటిది వచ్చింది. ఆర్ వాల్యూ వచ్చింది ఎప్పుడు, హెచ్ వాల్యూ వచ్చింది ఎప్పుడు, మనకు ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణమే కదా అడిగారు. ఘనపరిమాణానికి సూత్రం ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ అంటే 3 స్క్వేర్, హెచ్ అంటే 40. 7 1 7 2 అప్పుడు 44 ఇంటూ 6, సారీ 9. 44 ఇంటూ 9 ఎంత వస్తుంది అంటే 396 సెంటీమీటర్ క్యూబ్. ఘనపరిమాణం నేను దేనిలో చూస్తారు, ఘన సెంటీమీటర్. సెంటీమీటర్ క్యూబ్ అన్న ఘన సెంటీమీటర్ అన్న ఒకటే. 396 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉన్న ఒక తలములోని 6 బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండాల సంఖ్య ఎంత? గరిష్ట రేఖాఖండాల సంఖ్య ఎంత? ఇక్కడ ఒకసారి చూద్దాం. దీన్ని ఎలా రాస్తామంటే 6 బిందువుల ద్వారా అన్నారు కదండి, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ వేస్తాము. దీనికి ఆన్సర్ ఏంటంటే అదే అన్నమాట. 6 బిందువుల ద్వారా అన్నారు కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే 6 బిందువులు, 6 ఇంటూ 5 అవుతుంది. r ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అవుతుంది, అంటే 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 30/2 అంటే 15 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. 15 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏది? అసత్య ప్రవచనం ఏది అన్నారు. ఇక్కడ చూస్తే 0 నుండి 90 డిగ్రీల మధ్య కోణం, 0 నుండి 90 డిగ్రీల మధ్య కోణం అల్పకోణం అవుతుంది. అల్పకోణం కొలత అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ అన్నారు. కానీ రాంగ్ కదా. సో రాంగే కదా. 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుందా? ఉండదు కదా. 90 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ నుంచి ఇక్కడ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. కానీ ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్యలో వస్తుంది. కాబట్టి ఇది మనకి రాంగ్ అన్నమాట. అధిక కోణం విలువ అనేది మనకి ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అన్నారు. సో 90 డిగ్రీస్ కంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే 90 నుంచి 180 మధ్యలో ఉంటుంది కాబట్టి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది. పరావర్తన కోణం విలువ అనేది 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ అన్నారు. ఇది కూడా మనకి రైట్ ఆన్సరే. పరావర్తన కోణం విలువ అనేది 180 నుంచి 360 మధ్యలోనే ఉంటుంది. పూర్తి భ్రమణ కోణం విలువ 360 డిగ్రీలు, కానీ 360 కంటే ఎక్కువ అన్నారు కాబట్టి ఇది రాంగ్. పూర్తి భ్రమణ కోణం విలువ ఎంత అంటే 360 డిగ్రీలు. సో మనకి ఇక్కడ ఏ డి అనేటటువంటివి సరికాదు. ఇక్కడ డిఏ అనేవి ఇక్కడ మనకి సరికాదు, అసత్య ప్రవచనాలు. నెక్స్ట్ వన్, ఏబి బార్, బిసి బార్, సిఏ బార్ అనేవి త్రిభుజం యొక్క భుజాలు అయితే, చూడండి ఇక్కడ ఏ బి సి అన్నారు. ఇక్కడ భుజాలు అయితే ఏ 2 భుజాల కొలత అయినా సరే 3వ భుజం కంటే ఎక్కువే ఉంటుంది. ఏ 3 భుజాల కొలత అయినా సరే 3వ భుజం కంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ బిసి చూడండి, బీసీసీఏ అనేటటువంటిది ఏబి కంటే తక్కువ ఉంటుంది అన్నారు. ఏబి ఎక్కువ ఉంటుంది, బీసీసీఏని కలిపినప్పటికీ కూడా ఏబి ఎక్కువ ఉంటుంది అన్నారు. ఇది రాంగ్. మరి బీసీలో నుంచి సిఏని తీసేస్తే ఏబి కంటే తక్కువ వస్తుంది అంటున్నారు. సో బీసీలో నుంచి సిఏని తీసేస్తే ఏబి కంటే తక్కువ వస్తుంది అన్నారు. ఇది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్. మరి బీసీ ఏబి అనేటటువంటిది సిఏ కంటే ఎక్కువ వస్తుంది. బీసీ ఏబి అనేటటువంటిది సిఏ కంటే తక్కువ వస్తుంది అని అంటున్నారు. ఇది కూడా రాంగ్. సిఏ కంటే తక్కువ రాదు కదా. సో ఏబి బీసీ అనేటటువంటివి సిఏ కంటే ఎక్కువ ఉంటుంది అన్నారు. ఇది మాత్రమే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు అలాగే మరియు 10 యూనిట్లు ఇచ్చారు. అంటే D1 D2 ఇచ్చారు. కర్ణాలు అంటే ఏంటి, D1 D2 లే కదా. D1 D2 అనేటటువంటి వాటిని ఇచ్చారు. కానీ మనకి ఏమడిగారు, భుజం కొలత అడిగారు. భుజం కొలత ఏకి సూత్రం ఏంటంటే √D1/2 హోల్ స్క్వేర్ ప్లస్ D2/2 హోల్ స్క్వేర్. D1/2 హోల్ స్క్వేర్, D2/2 హోల్ స్క్వేర్. అప్పుడు D1 వాల్యూ ఎంత అంటే 24/2 √24/2 హోల్ స్క్వేర్ ప్లస్
10/2 హోల్ స్క్వేర్. 24/2 అంటే ఎంత అవుతుంది? 12. ఇట్ నాట్ 5 అంటే ఇక్కడ √12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే √144 ప్లస్ 25 అంటే √169. 169 అంటే ఎంత వస్తుంది? 13 యూనిట్స్ అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఒక 9 అంకెల సంఖ్యను 10 కోట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె, ఇది ఒకసారి చేస్తూ చూపిస్తాను చూడండి. 9 అంకెల సంఖ్య అన్నారు కదా, 9 అంకెల సంఖ్య అంటే 1 2 3 4 5 6 7 8 9 అంకెల సంఖ్య అన్నారు. అయితే నేను ఒక 9 అంకెల సంఖ్యను 10 కోట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె వందల స్థానంలో ఉన్న అంకె కన్నా 2 ఎక్కువ అంట. అయితే మరియు వేల స్థానంలో అంకె అనేది వందల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ. వందల స్థానంలో అంకె 3 అంట. మరియు మిగిలిన స్థానాల్లో అంకెలు ఏంటి? వందల స్థానంలో అంకె ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. కానీ మనకు ఫస్ట్ ఏమన్నారు? 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె వందల స్థానంలో ఉన్న అంకె కన్నా 2 ఎక్కువ. అంటే 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె అనేది వందల స్థానంలో ఉన్న అంకె కన్నా 2 ఎక్కువ అంటే 10 కోట్ల స్థానంలో 5 ఉన్నట్లు అర్థం. మరి వేల స్థానంలో ఉన్నటువంటి అంకె వందల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ అంట. ఈ వందల స్థానంలో ఉన్న అంకె కన్నా వేల స్థానంలో ఉన్న అంకె 5 ఎక్కువ అంటే 8 అని అర్థం. మిగిలిన అన్ని స్థానాలలో ఒకటే ఉన్నదంట. 1 ఉంటే నేను ఎవరిని? మిగిలిన అన్ని స్థానాల్లో ఒకటే ఉన్నాను. మిగిలిన అన్ని స్థానాలకి 1 వేసేద్దాం. ఇప్పుడు 1 వేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏమవుతుంది అంటే 8311 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1,01,101 దీన్ని సంఖ్యా రూపంలో రాయాలి. అప్పుడు మనం ఎలా రాస్తామంటే, కోటి అంటే మనకి ఎన్ని అంకెలు ఉంటాయి? 1,00,00,000 అనేది 8 అంకెలు. 8 అంకెలు అంటే 7 సున్నాలు. 7 సున్నాలు వేసాం. మరి 1,00,000 అంటే 6 స్థానాలు 5 సున్నాలు ఉంటాయి. ఇక్కడ 7 సున్నాలండి. సో 5 సున్నాలు 6 స్థానాలు అవుతాయి. మరి 101 అన్నారు. 101 అప్పుడు మనకి టోటల్ గా ఆన్సర్ అనేటటువంటిది వస్తుంది. సో 101 2 సున్నాలు 101 ఇట్లా వచ్చేటట్లుగా ఆప్షన్ 3